శంభో హర మమ్ముల బ్రోవా పాలన శంభో హర మమ్ముల బ్రోవా సాంబ శివ శివ శంభో మమ్ముల సాంబ శివ మమ్ముల బ్రోవా జగదాంబ ప్రియా జగదాంబ ప్రియా నువ్వు గిట్టురావా జగదాంబ ప్రియా జగదాంబ ప్రియా నువ్వు గిట్టురావా వినతులన్నీ కై కొనలేవా వినతులందరినీ కై కొనవా వినతులన్నీ కై కొనలేవా వినతులన్నీ కై కొనలేవా సాంబ శివ సగ సన్నుది పాలన శంభో హర మమ్ముల బ్రోవా సాంబ శివ సగ బ్రోవా పొంగ వైత భస్మరదంగము పొంగ వలిత సాంబ సాంబ శివ నువ్వు విట్టురా సాంబ శివ సది సన్నుది పాలన శంభో హర మమ్ముల బ్రోవా సాంబ శివ శివ సాంబ శివ నువ్వు జిట్టురారా అయ్యా అమ్మ ఎవరయ్యా మీరు అమ్మ చూస్తే ఎట్లా స్వామి గడ్డం గామెల కొలు సింగారం ఎట్లా స్వామి ఎవరు మీరు ఎవరయ్యా మీరు చెప్పు స్వామి జటంగముని అంటారు కదా జటంగముని అంటారా మీ పేరు స్వామి మీరు ఎక్కడ వెళ్తున్నారు మేము ఈ సభ ఈ ఉదంతరంలో తపస్సు చేసుకుంటూ ఇటు ఇంత వచ్చినాను కదా ఈ ఉదంతరం తపస్సు చేసుకుని ఇక్కడ ఉంటున్నారా మీరు సరే స్వామి మరి ఎక్కడ చేస్తారు మీరు తిరుగుతున్నా ఇక్కడ చేస్తారా మరి మీరు చూపించాలి మాకు నేను కొత్తనే ఇప్పుడేను నేను కొత్త బిచ్చగాన్ని త్వరగా ఆపుతలేదు మీ అంత పాతోని కానీ నేను ఆహా మునివర్య ఇంత పాతోడు చేశారు కదా చేస్తారు మీరు ఏమిటికి వచ్చారు ఇక్కడికి చేసుకుంటూ సభ కదా అలాగా ఎక్కడ చేస్తారు మీరు తపస్సు మీకు ఏమి ఏర్పాటు కావాలి మేము చూస్తాం కాక బాలిక చల్లగా 15 నమస్కారం 15 నమస్కారాలు స్వామి మునివారా ఓ స్వామి మునేంద్ర ఇది ఏ 15 నమస్కారములు అంటే మునిహోరా మొక్కెదాని కోనేను మునిహోరా దిక్కుని బట్టి దినకరా తేజ నీవు దిక్కువే నాకు అను ఓ స్వామి మునేంద్ర నా యొక్క మనసులో ఒక కోరిక కలిగి నీ వద్దకు వచ్చినాను ఈ మనసులో కోరిక కలిగి నా దగ్గరకు వచ్చినాను అవును కదా మీరు ఎందుండి నీ విందొచ్చినావు ఓ స్వామి మునేంద్ర నువ్వు ఎక్కడ నుంచి ఇక్కడ వచ్చినావు సందేహం లేకుండా తెలుపము కదా నేను ఎక్కడి నుంచి వచ్చినో నీ పట్టణం ఏదో నీ ఊరేదో చెప్పమంటున్నావా స్వామి ఓ స్వామి మునేంద్ర భూహోరా పట్టణము మాది భూహోరా భూచక్ర పట్టణము భూహోరా
వాడు డ్రామా తింటున్నది. చక్రాపూరి పట్టణం స్వామి మునేంద్ర వినబడతలేదు. మా యొక్క పట్టణమైన భూచక్రగిరి పట్టణం మాది. నా పేరైన భూలక్ష్మీదేవి అంటారు. భూచక్రాపురి పట్టణము మీద భూలక్ష్మీదేవి. మొగ నిడిచి నీ ఓజి కూరలు తగునా నీ ఓజి కూరలు తగునా మొగ నిడిచి నగువాను నా మాట మరునిచ్చి పమ్మి స్వామి మునేంద్ర, నువ్వు మొగన్న వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు కదా. ఈ యొక్క భర్తను వదిలిపెట్టి నీవు అడవులకి రావడం కరెక్ట్ కాదంటున్నావా స్వామి? భర్త కొని వచ్చినాను భరత యాజ్ఞ మాటలు అనబోకు నీ నోట భరత యాజ్ఞ. ఓహో మునేంద్ర, ఏమంటున్నావమ్మా? నేను నా యొక్క భూచక్రగిరి పట్టణంలో నా భర్త ఆజ్ఞ తీసుకొని నేను ఒక వరము కోరుకుంటానికి వచ్చినాను స్వామి. చెప్పే వచ్చినట్టు. అవును కదా. వనమందు నీవు తిరుగుట తరమా వనమందు నీవు తిరుగుట తరమా వనమందు గల్పములకు విషమంతయులు ఓ స్వామి మునేంద్ర, ఈ వనంలో తిరగడం కరెక్ట్ కాదు కదా. ఈ విషయమేమో నాకు విమ్మనించి క్లియర్ గా చెప్పమ్మా. నా విషయం నీకు చెప్తాను గాని నా భర్తతో ఆజ్ఞ తీసుకొని నేను మీ సెంతకు స్వామి సింతాశయాగ్యం వదిరాగ్య వచ్చి తిని సింతాశయాగ్యము సింతాశయాగ్యాదిరాగ్య వచ్చి తిని సింతాశయాగ్య వచ్చి సింతాశయాగ్య. ఓ స్వామి మునేంద్ర, నేను సంతానము కొరకు ఈ అడవిలో మీ యొక్క మునిని కలిసి నేను సంతానం గురించి వచ్చినాను స్వామి. సంతానం కొరకు వేడుకుంటానికి వచ్చినావా? అవును కదా. ఓ మునేంద్ర స్వామి, ఆ యొక్క పట్టణంలో వారికి భోగ భాగ్యాలు ఉన్నాయి గాను సంతుఫలము లేకుండా ఆ యొక్క చాలా సంతానము కొరకు ఇబ్బంది పడుకుంటూ ఎన్నో యాగాలు పుణ్యాలు ఎన్నో ఆ యోగాలు చేసినా గాని ఎన్నో వ్రతాలు చేసింది కానీ సంతుఫలము కలగక ఈ యొక్క అడవి తిరుక్కుంటూ మీ ఎంతకు వచ్చినాను. మీరే నా యొక్క సంసారము నా సౌభాగ్యము నా యొక్క భోగ భాగ్యాలు చూడవలసిన కోరికను కోరుదామని వచ్చినాను కదా. మీరే స్వామి. పిల్లలు కాబట్టి చేయాలి కదా. ఆమె కోరుతుంది. ఏం కోరుతుంది? శంభో హరమూల బ్రోవా పాలన శంభో హరమూల బ్రోవా సాంబ శివ శివ సింహ సాంబ శివ మంబుల బ్రోవా జగదాంబ ప్రియా జగదాంబ ప్రియాలు జిట్టురావా జగదాంబ ప్రియాలు జిట్టురావా వినతులన్నీ కై కొనలేవా వినతులందరి కై కొనవా వినతులన్నీ కై కొనలేవా వినతులంది కై కొనలేవా సాంబ శివ సగ సన్నుది పాలన శంభో హరమూల బ్రోవా సాంబ శివ బోవా పొంగ వైత భస్మారదాంగము పొంగ వలిత సాంబ
సాంబ శివ నీ విఠులా ఓ సాంబ శివ సది సన్నుది కాలన్న శంభోహర మంగుళ బ్రోవా సాంబ శివ శివ మన సాంబ శివ నువ్వు జిట్టురారా అయ్యా అమ్మ ఎవరయ్యా మీరు అమ్మ చూస్తే ఎట్లా ఊరు స్వామి గడ్డం గామె కొలు సింగారం ఎట్లా స్వామి ఎవరు మీరు ఎవరు అయ్యా మీరు చెప్పు స్వామి జటంగముని అంటారు కదా, జటంగముని అంటారా మీ పేరు? స్వామి మీరు ఎక్కడ వెళ్తున్నారు? నేను ఈ సభ ఈ ఉదంతరంలో తపస్సు చేసుకుంటూ ఇటు ఇంత వచ్చినాను కదా. ఈ ఉదంతరం తపస్సు చేసుకుని ఇక్కడ ఉంటున్నారా మీరు? సరే స్వామి, మరి ఎక్కడ చేస్తారు? మీరు తిరుగుతున్నా ఇక్కడ చేస్తారా? మరి మీరు చూపించాలి మాకు. నేను కొత్తనే, ఇప్పుడేను నేను కొత్త బిచ్చగాని పొరగాలి ఆపుతలేదు మీ అంత పాతోని కానీ నేను. ఆహా మునివర్య ఇంత పాతోడు చేసినారు కదా, అవును కదా, తపస్సు చేస్తారు మీరు. ఏమిటికి వచ్చారు ఇక్కడికి? తపస్సు చేసుకుంటూ సభ వచ్చినాను కదా. అలాగా? అవును కదా. ఎక్కడ చేస్తారు మీరు తపస్సు? మీకు ఏమి ఏర్పాటు కావాలి? మేము చూస్తాం కాక బాలిక చల్లగా 15 నమస్కారం 15 నమస్కారాలు స్వామి. మునివారా ఓ స్వామి మునేంద్ర, ఇది ఏ 15 నమస్కారములు? అంటే మునిహోరా మొక్కెదాని కోనేను మునిహోరా దిక్కుని దినకరా తేజ నీవు దిక్కువే నాకు అను ఓ స్వామి మునేంద్ర, నా యొక్క మనసులో ఒక కోరిక కలిగి నీ వద్దకు వచ్చినాను. ఈ మనసులో కోరిక కలిగి నా దగ్గరికి వచ్చినాను. అవును కదా, మీరు గడగడ మాట్లాడుకుంటా వాడిని కాక మళ్ళీ ఉండే ఎందుండి నీ విందొచ్చినావు స్వామి మునేంద్ర, నువ్వు ఎక్కడ నుంచి ఇక్కడ వచ్చినావు సందేహం లేకుండా తెలుపు కదా. నేను ఎక్కడి నుంచి వచ్చినో నీ పట్టణం ఏదో నీ ఊరేదో చెప్పమంటున్నావా స్వామి? ఓ స్వామి మునేంద్ర, భూహోరా పట్టణము నాది భూహోరా భూచక్ర పట్టణము భూహోరా వాడు డ్రామా తింటున్నది చక్రాపూరి పట్టణం స్వామి మునేంద్ర వినబడతలేదు. మా యొక్క పట్టణమైన భూచక్రగిరి పట్టణం మాది. నా పేరైన భూలక్ష్మి ఏమంటారు? భూచక్రాపురి పట్టణము భూలక్ష్మి మొగ నిడిచి నీ ఓజితురాలు తగునా నీ ఓజితురాలు తగునా మొగ నిడిచి నగువాను నా మాట మను నిట్టి పమ్మి
ఉందరా. నువ్వు అమ్మ బాలిక, ఓ స్వామి మునేంద్ర, నువ్వు మొగన్ని వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు కదా. అదంటావా స్వామి? ఈ యొక్క భర్తను వదిలిపెట్టి నీవు అడవులకి రావడం కరెక్ట్ కాదంటున్నావు స్వామి. కదా భర్త ఆజ్ఞ కొని వచ్చినాను, కొని వచ్చినాను భర్త ఆజ్ఞ మాటలు అనబోకు నీ నోట భర్త ఆజ్ఞ. ఓహో మునేంద్ర, ఏమంటున్నావమ్మా? నేను నా యొక్క భూచక్రగిరి పట్టణంలో నా భర్త ఆజ్ఞ తీసుకొని నేను ఒక వరము కోరుకుంటానికి వచ్చినాను స్వామి. తనకి చెప్పే వచ్చినట్టు. అవును కదా. వనమందు నీవు తిరుగుట తరమా, వనమందు నీవు తిరుగుట తరమా, వనమందు గల్పుములకు విషమంతయులు ఓ స్వామి మునేంద్ర, ఈ వనంలో తిరగటం కరెక్ట్ కాదు కదా. ఈ విషయమేమో నాకు విమ్మనించి క్లియర్ గా చెప్పమ్మా. నా విషయం నీకు చెప్తాను గాని నా భర్తతో ఆజ్ఞ తీసుకొని నేను మీ సెంతకు స్వామి సింతాశయాగ్యం వదిరాగ్య వచ్చి తిని సింతాశయాగ్యము సింతాశయాగ్యాదిరాగ్య వచ్చి తిని సింతాశయాగ్య వచ్చి సింతాశయాగ్య. ఓ స్వామి మునేంద్ర, నేను సంతానము కొరకు ఈ అడవిలో మీ యొక్క మునిని కలిసి నేను సంతానం గురించి వచ్చినాను స్వామి. సంతానం కొరకు వేడుకుంటానికి వచ్చినావా? అవును కదా. ఓ మునేంద్ర స్వామి, ఆ యొక్క పట్టణంలో వారికి భోగ భాగ్యాలు ఉన్నాయి గాను సంతు బలము లేకుండా ఆ యొక్క చాలా సంతానము కొరకు ఇబ్బంది పడుకుంటూ ఎన్నో యాగాలు పుణ్యాలు ఎన్నో ఆ యోగాలు చేసినా గాని ఎన్నో వ్రతాలు చేసింది కానీ సంతు ఫలం కలగక ఈ యొక్క అడవి తిరుక్కుంటూ మీ ఎంతకు వచ్చినాను. మీరే నా యొక్క సంసారము నా సౌభాగ్యము నా యొక్క భోగ భాగ్యాలు చూడవలసిన కోరికను కోరుదామని వచ్చినాను కదా. మీరే స్వామి. పిల్లలు కాబట్టి చేయాలి కదా. ఆమె కోరుతుంది, ఏం కోరుతుంది? మునిగుట్టయు కలదు, మునిగుట్ట పైన పెద్ద మామిడి చెట్టు, బాల మామిడి చెట్టు కలదు, బాల మామిడి పండ్లు కోసుకొని భాగ్య మేరకు నీవు పూజించు మీ స్వామి. ఇదే పద్యలే నమస్కారం. ఓ బాలిక, ఏమిటి? ఆ కొండగట్టు పైన ఓ బాల మామిడి చెట్టు ఉండును. ఆ మామిడి చెట్టు ఫలాలు నువ్వు 4 తింటే 4, 5 తింటే 5, ఎన్ని పనులు తింటే అంత పిల్లల సంతానం కలుగుతుంది కదా. నీకు ఎంత సంతానం కావాలో ముందుగానే ఆ యొక్క మునివరుణ్ణి ఒక పరిమితిగా కోరుకోము కదా. స్వామి మునేంద్ర, బాలిక నాకు 7 సంతానం కావాలి స్వామి. 7 కావాలనా? అవును. సరే, అదే విధముగా పోయి ఆ యొక్క ఫలాలు పుట్ట మీద బాల మామిడి చెట్టు ఫలాలు కోసుకొని నువ్వు ఎన్ని పనులు తింటే అంత సంతానం కలుగుతున్నట్టు స్వామి. ఆ స్వామి ఇదే పద్యలే నమస్కారములు. రామా నన్ను పాలించుమా, ఓ రామా శ్రీరామ నన్ను పాలించుమా, ఓ రామా శ్రీరామ నన్ను పాలించుమా. సమ్మతి తోడుత మనసులో ఎన్ని, సమ్మతి తోడుత మనసులో ఎన్ని కోరికాలమిట కోరి తెలుపవయ్యరా. రామ శ్రీరామ
నన్ను పాలించుమా ధరణి పోసవర పురముల వెలసిన ధరణి పోసవర పురముల వెలసిన ఓ రామా శ్రీరామ నన్ను పాలించుమా ఓ రామా శ్రీరామ మహాదైవమా ఆ యొక్క గట్టు మీద ఒక పుట్ట మీద ఒక మామిడి చెట్టు అన్నాడు కదా మునేంద్ర చెట్టు ఉందట. అది ఎక్కడున్నదో మనం ఎత్తుకుంటూ పోదాం చెలికత్తలారా ఓ స్వామి నన్ను అడగకుండా పొలములు కోస్తున్నావు ఎవరు నువ్వు చెప్పుము ఇప్పుడే కాటేసాను కాదు నేను ఆ యొక్క భూశక్తగిరి పట్టణము ఆ యొక్క నవభోజరాజు భార్యను నా పేరు భూలక్ష్మీదేవి అంటారు కదా భోజరాజు భార్య భూలక్ష్మీదేవిగా అవును కదా పట్నం మీరు అయినా నీకు ఈ వరం పొలములు కోయమని నాకు ఆ యొక్క మునేంద్రుని కడగబోతే ఆ యొక్క కొండగట్టు మీద ఒక పుట్ట మీద బాలమామిడి చెట్టు ఉన్నది ఆ యొక్క ఫలములు కోసుకొని నీవు ఎన్ని ఫలములు భుజిస్తే అంతమంది బిడ్డలు పుడతారని నాకు ఆ యొక్క మునేంద్రుడు చెప్తే ఎన్ని కోసుకున్నావు నేను కోసుకుంటున్నా స్వామి కోసుకున్నావు నేను 7 ఫలాలు కోసుకున్నా స్వామి ఎన్ని చెప్పిండు ఏడు చెప్పిండు ఏడు కోసుకున్నావు అవును బిడ్డ నీకు ఇప్పుడే కాటేస్తున్నాను స్వామి ఆగు ఏం చేయాలి నేను తప్పకుండా నీకు హామీస్తున్నాను నేను బాలలు కలిగినాక నేను తప్పకుండా నీ కాడికి వస్తే నీవు కాటేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అవును మగ పిల్లగాళ్ళు పుడితేనేమో నీ భర్త చచ్చిపోతాడు నీ భర్త మరణిస్తాడు భర్త కాటేస్తా నేను స్త్రీ ఆడపిల్ల పుడితే నీ కాటేస్తా తప్పకుండా అలాగనా స్వామి నా భర్త ఎన్ని బాధలు పైన యొక్క బాధలు కాపాడుకుంటాడు గాని నాకు ఆడపిల్లలు కావాలని కోరుకున్నా కాబట్టి నాకు ఆడ సంతానం వేయాలి స్వామి ఆడి సంతానం వేయాలా అవును సరే సగస్తు ఆడి సంతానం వేస్తాను కానీ తప్పకుండా నేను మళ్ళీ వచ్చి కాటేస్తాను కాదు అనొద్దు మాధ్యం మీరొద్దు నేను ప్రసిద్ధించిన పిమ్మటనే నీవు చెప్పిన టైంకు నేను నీ కాడికి వస్తా తప్పకుండా నా ప్రాణం ఇస్తాను కదా తప్పవా మాట తప్పను సరే దానికి సుమంగళ్య బాబా ఇది 15 నమస్కారం మునివా కొనుమా మొక్కెద గై కొనుమా ఓహానానాదా మొక్కెద గై కొనుమా ఓహనానాదా మొక్కెద గై కొనుమా సంతతి తెచ్చి చక్కగా నేనేగి సంతగా తెచ్చి తినే చక్కగా నేనేగి సంతానం తెచ్చి తీయ చక్కగా నేనేగి ఓ నాదా ప్రాణేశ్వరా చాలా సంతోషమా నేను ఆ యొక్క అడవిలో తిరిగి ఒక ముని కడకు పోయి నేను సంతానం కోరుకొని 7 సంతానం కోరుకొని వచ్చినాను స్వామి చాలా సంతోషం అవుతుంది కదా నువ్వు కాదంటే అమ్మబాయి తిరిగి రాజ్యాలు తిరిగి అడవి తిరిగి మృగాలనక బావులనక తేలనక తిరిగి అమ్మవారు సంతుకోడికి సంత తెచ్చుకుందా చాలా సంతోషమా సంతోషం ఇద్దరికి సంతోషమే అంటే భయపడకుండా పోయి మునిగొట్ట పోయి తెచ్చుకున్నా సంతోషపడు రాజా పెట్టుకో భూలక్ష్మీదేవి ఓ నాదా ప్రాణేశ్వర సరే భూవ లక్ష్మి సఖియరో లేడికా సరే భూవ లక్ష్మి సరే భూవ లక్ష్మి తోడు ముది తర తెలుపోమా సరే భూవ లక్ష్మి సరభూ లక్ష్మి సఖియరో లేడికా సరభూ లక్ష్మి ఎక్కడెక్కడ పైసా కడుపు చేసుకుని వస్తే ఈ సంతోషపడతాడు పోయింది ఎక్కడో పోయింది అవును
మరి పోయి వచ్చి సంతోషం కొట్టుకుంటావా? నాకు సంతానం అయింది, నాకు కడుపు అయిందని చెప్పింది. చెప్పినప్పుడు నేను సంతోషపడేది ఎక్కడ? చక్కెర బిడ్డ అవుతుంది, సంతోషం కాదా? చక్కెర బిడ్డ అవుతుంది, మంచోడే, చాలా మంచిది. ఇటువంటి ఉంటాడు రాదు. రాజా నువ్వు సంతోషపడ, వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ. నేను చేతంగి అడిగి ఓ స్వామి, నేను జేటాంగి వరము అనడగీతి, నేను జేటాంగి వరమును ఎడగీతి, నేను జేటాంగి కాడా మూలబడి కలశమ జందితి, పాదం మూలబడి పరిశ్రమ పొందితి, కారణ మూలబడి. ఓ నాదా ప్రాణేశ్వరా, ఆయా అడవిలో తిరిగి తిరిగి తిరుగుకుంటూ ఒక మునేశ్వరుని కడగబోతే నాకు పలాని గట్టు మీద ఆ యొక్క పుట్ట మీద బాల మామిడి చెట్టు ఉన్నది, నీవు ఆ యొక్క ఫలములు నీవు ఎన్ని తింటే అంత సంతానం కలుగుతాని ఆజ్ఞ ఇచ్చినాడు. నేను 7 పండ్లు తిన్నాను. కోపం అని చెప్తా. అమ్మవారు ఎంతో బాధపడి నీకు ఎరికేనా? నేను ఆమె దగ్గరనే తిన్నా, కానీ పడినా అంటే ఇద్దరం చచ్చిపోయినా. బొమ్మట కదా, ఇద్దరం చచ్చిపోయినాం కదా. అమ్మ నీ దగ్గరనే నా పక్కనే అది నియమడి తిన్నా, నీ సగం ఆడినాడు, సగం మొగమాట. ఇప్పుడు చెప్పు ఇప్పుడు తనకున నాతోను శ్రమపడిన పీతాప కలిగిన దేవికే శ్రమపడిన పీతాప శ్రమపడిన పీతాప. స్వామి ప్రాణేశ్వర, అడవిలో కష్టపడ్డావు, ఆ యొక్క వరము పొంది ఫలములు తీసుకొచ్చినావు, అనుమానపడద్దు. తర్వాత ఏమి జరిగిందో చెప్పంటున్నావా? చాలా బాధపడి అమ్మవారు తెచ్చింది, ఇగో అమ్మవారు పెట్టి నీకు పెడతా పాటు, ఏం బాధపడకు. అమ్మవారు పెడతా నీకు పెడతా, నా మంత్రం వస్తుంది. కోప్పడకు కానీ కానీ వరణాగేంద్రుని కడకు అనే వేగి వరణారెందు అని వద్దకు నేనేగి వరణాగేంద్రు అని వద్దకు నేనేగి వరణాగేంద్రు అని సారే సారేకు సంతతం అందితి సారే సారేకు సంతతం అందుతూ సారే సారేకు. ఓ ప్రాణేశ్వర, ఆ యొక్క మునితో ఆ యొక్క సంతానం కోరుకొని ఆ యొక్క నాగేంద్రుని కాడికి పోయి ఆ యొక్క నాగేంద్రుని అడిగి ఆ యొక్క 7 ఫలములు కోసుకొని భుజించినాను కదా. అవును, అడుతారో వాతాను అయ్యిన దేవితే అడుతారో వాతాను అయ్యిన దేవితే వాతాను తనకున నాతోను తాతక తెలుపాలే తనకున నాతోను తాతక తెలుపాలే తనకున నాతోను. రామేశ్వర, అటు తర్వాత ఏమైందో నాకు చెప్పు. ఏ మాత్రం మీద దాచుకుంటే పడినావా, వరాలు ఇచ్చినావా, శాపం పొందినవా, ఏదైనా అయిందా? ఫలములు కోసుకా బాల మామిడి ఫలములు చేసుకా బాల మామిడి నేను చక్కగా వచ్చి
అలతీయముగాను చక్కగా వచ్చి అలతీయముగాను ఓ నాదా నువ్వు అందిస్తున్నావు ఏవో అందిస్తాడు రాడు ఓహో ప్రాణేశ్వర చాలా సంతోషం అమ్మవారు వేసింది అక్కడ పోయినావు వరాలు పోయినావు ఆ సమయమున అయినదేమిటి పాడవాణి స్వామి అటు తర్వాత ఏమి జరిగింది నాకు చెప్పమే. ఆ యొక్క ఫలములు తెంపుకున్నాక ఏమి జరిగిందో నాతో చెప్పమంటున్నావా? నన్ను గరుచుటకు నాగేంద్రుడు వచ్చే. ఓహో స్వామి, నన్ను గరచుటకు నాగేంద్రుడు వచ్చే, నన్ను గరచుటకు నాగేంద్రుడు వచ్చే, నన్ను గరచుటకు నాగేంద్రుడు వచ్చే, నన్ను గరచుటకు ముందు నాగేంద్రులకు అవయాము ఇచ్చి ముందు నాగేంద్రులకు అభయంబు ఇచ్చి ముందు నాగేంద్రులకు ఓ నాదా ప్రాణేశ్వర ఓ నాదా ప్రాణేశ్వర, నేను ఆ యొక్క పుట్ట మీద ఆ యొక్క బాలమామిడి చెట్టుకి ఫలము తెంపుకుంటే నాగేంద్రుడు వచ్చిండు. నీకు పురుష సంతానం అయితేనేమో నీ భర్త చనిపోతాడని చెప్పాడు, స్త్రీ సంతానం అయితే నీవు చనిపోతావు, నాకు అభయం అని నాతో ఆజ్ఞ తీసుకుంది. అయితే నేను నా భర్త ఆ యొక్క నా బాలల పోషణ చూడగాని ఆడ సంతానం కాబట్టి నేనే నా ప్రాణం ఇస్తున్నాను ఆ యొక్క నాగేంద్రునికి నేను అభయం ఇచ్చి వచ్చినాను స్వామి. అవును, అభయము అభయాము ఇస్తి వద్దలు పావే ఏమని అభయాము ఇస్తి వద్దలు పావే ఏమని అభయాము కడకున నాతోను తాటక తెల్పాలే ఇస్తి వద్దలు పావే రాగం తీస్తారు తర్వాత తీస్తారు కానీ చెప్పు. నువ్వు అటు తర్వాత ఏమని అభయం ఇచ్చినావు అది చెప్పు నాకు ఆడబిడ్డలు కావాలని అభయం తీసుకొని నాకు ఆడబిడ్డల సంతం కాబట్టి నేనే నా ప్రాణం ఇస్తానని కోరుకున్నావు. నా ప్రాణము కూడా నాదే ఇస్తా అని ఒప్పుకొని వచ్చినాను. ఒప్పుకొని వచ్చినాను. నీదేంటి ఇస్తాను నాది నీది కాలు అందుకే 9 మాసములు తొలగిన పిమ్మట స్వామి నాదే ప్రాణేశ్వర 9 మాసములు నిండిన తరువాత 9 మాసములు నిండిన మాట 9 మాసములు మాట 9 మాసములు నువ్వే నిండిన పిమ్మట 9 మాసములు ప్రాణములు ఇస్తానని ఇమ్ముగా నా ప్రాణం ఇచ్చుతానంటేనే ఇమ్ముగా నా ప్రాణం ఇస్తానంటేనే ఇమ్ముగా నా ప్రాణం నాదా ప్రాణేశ్వర 9 మాసాలు నిండినాక నేను ప్రసిద్ధి అయినాక నా ప్రాణం ఇచ్చి తప్పకుండా నీకు వచ్చి ఇస్తా అని అభయం తీసుకొని వచ్చినాను స్వామి. అవును కదా, నువ్వెందుకు ఇస్తాను నీ ప్రాణం చెప్తున్నావు. 9 మాసం తర్వాత నేను ఇస్తాను ప్రాణం అన్నది కానీ నా భర్త చెప్పలేదు సమాధానం. ఆమెగా చెప్పుకుంది కాదు, ఆమె ఉంటే పిల్లలు ఆదుకుంటాను.
పిల్లలని తన ఆలోచన చేయలేదు నీ మీద ఆలోచన చేసింది చావోరా దాముడే గలడీకా దరపో చావోరా దాముడే గలడీకా దరపో చావోరా పొరగుల నీవేకా సఖియరో తెలుపోమా దరపో చావోరా దరపో చావోరా దాముడే గలడీకా దరపో చావోరా నాదా ప్రాణేశ్వరా పరమేశ్వరుడే కలడు మనకి ఇంకా దిక్కు ఎవరు ఆ భగవంతుడే కలడు మరి నీకు ఎప్పుడు అభయం ఇచ్చి నేను అభయం ఇచ్చి వచ్చినాను కదా తప్పకుండా నా ప్రాణం ఇస్తాను ఒప్పుకున్నాను కదా స్వామి నేను నీకు ఒక మేడ కట్టి మేడ కట్టి ఆ మేడ మీద నేను ఇంటికి కట్టి పైన చుట్టూ పెడతాను ఆ ఉపాయం మనకు రాదా ఆ ఉపాయం మనం చేద్దాం అది చేద్దాం ఒంటి స్తంభం మేడ కడదాం కట్టి ఆ మంచి ఉంచుదాం అచ్చి నిప్పు చుట్టూ అచ్చి పైన పెడదాం కట్టి పైన జమాలో పెడదాం ఇట్లా పోగలంట కట్టాయి భయపడకమ్మా నువ్వు భయపడ అది ఎప్పుడు కూడా ఓయమ్మా తెలివలారా నొప్పు అలతికేమాయేనమ్మా నాకు చెప్పాతారముగాదే కొమ్మా అమ్మా కలకాలమని నడుము నొచ్చేనే ఓయమ్మా కలకాల నడములు నొప్పులు వచ్చేనే అనును తిరుగు వస్తుండే కట్టాల జాలానే అమ్మా మంత్రించే నీళ్ళు వారమ్మా వారమ్మా మంత్రసానుల విలువారమ్మా నాకు మంత్రించే నీళ్ళు వారమ్మా అమ్మా మంత్రసానుల విలువారమ్మా నాకు మంత్రించే నీళ్ళు వారమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.